హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నోబెల్ ప్రైజ్ పేరు చెప్పగానే భారతదేశంలో మనకు మొదట గుర్తొచ్చే పేరు రవీంద్రనాథ్ ఠాగూర్. అతను సాహిత్యంలో చేసిన కృషికి గాను 1913లో తన గీతాంజలి పుస్తకానికి నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇతని గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ అంతకంటే ముందే అంటే 1907లో మహారాష్ట్రలోని మలబార్ హిల్స్లో జన్మించిన ఒక వ్యక్తికి అదే సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. మరి అతను ఎవరు, అతని రచనలేంటి, ఎందుకు మనం అతని గురించి గొప్పగా చెప్పుకోలేకపోతున్నాం అనే విషయాలు తెలుసుకోవడం ముందు ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే 2023 నాటికి భారతదేశంలో వివిధ రంగాల నుండి నోబెల్ ప్రైజ్ అందుకున్న వారు మొత్తం 12 మంది ఉన్నారు. అందులో మనం ముందుగా చెప్పుకున్న దాని ప్రకారం రవీంద్రనాథ్ ఠాగూర్ కంటే ముందే సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న వారు జోసెఫ్ రుడ్యార్డ్ కిప్లింగ్. రవీంద్రనాథ్ ఠాగూర్ అనంతరం అంటే 2001లో సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తీసుకున్న మూడో వ్యక్తి సర్ విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్. భారతదేశం నుండి నోబెల్ ప్రైజ్ అందుకున్న రుడ్యార్డ్ కిప్లింగ్ మరియు విఎస్ నైపాల్ ఉండగా కేవలం ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మాత్రమే ముందుగా మనం ఎందుకు గొప్పగా చెప్పుకుంటామో తెలియాలి అంటే ఈ 12 మంది నోబెల్ బహుమతి గ్రహీతల గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. 1901 నుంచి 2023 వరకు వివిధ రంగాలలో నోబెల్ బహుమతి పొందిన మొత్తం భారతీయులు 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో 2 బ్రిటిష్ ఇండియా పౌరులు, మరో 2 బ్రిటిష్ ఇండియాలో పుట్టిన విదేశస్తులు, 3 గణతంత్ర భారతీయ పౌరులు, 4 నాన్ రెసిడెంట్ ఇండియన్స్, 1 భారతీయ మూలాలున్న విదేశస్తులు ఉన్నారు. ఇలా మనం భారతీయ నోబెల్ బహుమతి గ్రహీతలు అని చెప్పుకుంటున్న వారిలో విదేశస్తులు కూడా ఉండగా మరి ఎందుకు వారిని భారతీయులుగా ఒప్పుకుంటున్నాం, వారు ఎవరు అనేది ఈ 12 మంది నోబెల్ బహుమతి గ్రహీతల గురించి పాయింట్ వైజ్గా తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, బ్రిటిష్ ఇండియాలో నోబెల్ బహుమతి పొందిన భారతీయులు. నెంబర్ 1, రవీంద్రనాథ్ ఠాగూర్. 1861 మే 7న బ్రిటిష్ ఇండియాలోని కలకత్తాలో జన్మించాడు. కవి, రచయిత, స్వరకర్త, తత్వవేత్త అయిన రవీంద్రనాథ్ ఠాగూర్కి తన సున్నితమైన, తాజా మరియు అందమైన కవితల సంపుటి అయిన గీతాంజలి పుస్తకానికి గాను 1913లో నోబెల్ బహుమతి పొందాడు. ఇందులో జనగణమన అన్న పాటలోని మొదటి చరణాన్ని 1950 జనవరి 24న భారతదేశ జాతీయ గీతంగా రాజ్యాంగ సభ ఆమోదించింది. గీతాంజలితో పాటు జనగణమన, ది హోమ్ అండ్ ది వరల్డ్, గోరా, మై గోల్డెన్ బెంగాల్ అనేవి ఇతని ముఖ్యమైన రచనలు. నెంబర్ 2, సర్ సివి రామన్. 1888 నవంబర్ 7న బ్రిటిష్ ఇండియాలోని ప్రస్తుత తమిళనాడులోని తిరుచిలో పుట్టాడు. సర్ సివి రామన్ తన విద్యార్థి కెఎస్ కృష్ణన్తో కలిసి కాంతి పరిక్షేపణపై చేసిన ప్రయోగానికి గాను 1930లో నోబెల్ బహుమతి అందుకున్నాడు. పారదర్శకమైన పదార్థం నుండి కాంతిని ప్రసరింపజేసినప్పుడు అది పరిక్షేపణం చెందుతుంది, అనగా చెదరగొట్టబడుతుంది. దీనిని రామన్ ఎఫెక్ట్ అంటారు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ IACS అనే పరిశోధన విశ్వవిద్యాలయాన్ని 1876లో కలకత్తాలో మహేంద్రలాల్ సర్కార్ అనే ఒక ప్రైవేట్ మెడికల్ డాక్టర్ స్థాపించాడు. సర్ సివి రామన్ ఇక్కడి నుండే పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందాడు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరియు బ్రిటిష్ ఇండియాలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలోనే పరిశోధన చేసి ఫిజిక్స్ మరియు పూర్తి సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయుడు సర్ సివి రామన్. భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరిశోధన చేసి సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి సాధించే శక్తి భారతదేశానికి ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే ముందుగా ఇక్కడి విద్యా వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాం, అది చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. పాయింట్ నెంబర్ 2, బ్రిటిష్ ఇండియాలో పుట్టిన విదేశస్తులు. నెంబర్ 1, సర్ రొనాల్డ్ రాస్. ఇతను 1857 మే 13న ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరా జిల్లాలో జన్మించాడు. దోమల జీర్ణాశయంలో మలేరియా పరాన్నజీవిని కనిపెట్టాడు. దోమల ద్వారా మలేరియా సంక్రమిస్తుందని రుజువు చేసి వ్యాధి నిరోధకానికి ఎంతో కృషి చేశాడు. మలేరియా పరాన్నజీవుల జీవిత చక్రాన్ని కనుక్కున్నందుకు గాను 1902లో ఇతనికి నోబెల్ బహుమతి లభించింది. నెంబర్ 2, జోసెఫ్ రుడ్యార్డ్ కిప్లింగ్. 1865 డిసెంబర్ 30న ముంబైలోని మలబార్ హిల్స్లో జన్మించాడు. ఇతను ఒక నవలా రచయిత, షార్ట్ స్టోరీ టెల్లర్ మరియు జర్నలిస్ట్. ది జంగిల్ బుక్, జస్ట్ సో స్టోరీస్, కెప్టెన్ కరేజియస్, ఇఫ్, గంగేదిన్, ది వైట్ మ్యాన్స్ బర్డెన్ ఇతని రచనలోని చాలా ముఖ్యమైనవి. చిన్న కథలు, నవలలు, బాల సాహిత్యం, కవిత్వం, ప్రయాణ సాహిత్యం, వైజ్ఞానిక కల్పన శైలిలో సాహిత్యంలోనూ చేసిన కృషికి గాను
1907లో నోబెల్ బహుమతి అందుకున్నాడు. బ్రిటిష్ ఇండియాలో భారతదేశం తరపున సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి రుడ్యార్డ్ కిప్లింగ్. కానీ జాతిపరంగా ఇతను బ్రిటిష్ వాడు కాబట్టి ఇతని గురించి మనం గొప్పగా చెప్పలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నోబెల్ బహుమతి పొందిన దేశాల దృష్టిలో మన దేశం యొక్క స్థానం మరియు విలువ తగ్గిపోకుండా ఉండడానికి ఇతనిని కూడా మనం భారతీయునిగానే పరిగణిస్తున్నాం. పాయింట్ నెంబర్ 3, గణతంత్ర భారతీయ పౌరులు. నెంబర్ 1, మదర్ తెరీసా. 1910 ఆగస్టు 26 ప్రస్తుత ఉత్తర మాసిడోనియాలోని స్కోప్జే నగరంలో పుట్టింది. 1929లో భారతదేశానికి వచ్చి మిషనరీ ఆఫ్ చారిటీస్ అనే మతపరమైన సంఘాన్ని స్థాపించారు. కుష్టు మరియు క్షయవ్యాధిగ్రస్తులను గృహాలు నిర్మించడం, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలు నిర్మించడం, మిషనరీ ఆఫ్ చారిటీస్ ద్వారా తాను సమాజానికి చేసిన సేవకు గాను 1979లో నోబెల్ బహుమతి అందుకున్నారు. నెంబర్ 2, అమర్త్య సేన్. 1933 నవంబర్ 3న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్లో జన్మించాడు. తన 9 ఏళ్ల వయసులో 1943 బెంగాల్ కరువును అనుభవించాడు. ఈ కరువులో 3 మిలియన్ల మంది చనిపోయారు. బెంగాల్ కరువు అనేది ఆహార పదార్థాలు లేకపోవడం వల్ల కాకుండా ఆహారాన్ని పంపిణీ చేసే యంత్రాంగాల్లో అసమానతల వల్ల సంభవించింది అని అమర్త్య సేన్ నిరూపించాడు. నిరుద్యోగం, క్షీణిస్తున్న వేతనాలు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడం, పేదల ఆహార పంపిణీల్లో అసమానతల వల్ల వీటిని కొనుగోలు చేసే శక్తి లేకపోవడం వల్ల బెంగాల్ కరువు ఆకలి చావులకు దారితీసిందని అమర్త్య సేన్ వాదించాడు. ఆర్థిక శాస్త్రంలో అతను చేసిన కృషికి గాను 1998లో నోబెల్ బహుమతి పొందారు. నెంబర్ 3, కైలాస్ సత్యార్థి. 1954 జనవరి 11న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశా అనే పట్టణంలో జన్మించాడు. పిల్లల మరియు యువకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. బచ్పన్ బచావో ఆందోళన్, గ్లోబల్ మార్చ్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్, గ్లోబల్ కమ్యూనికేషన్ ఫర్ ఎడ్యుకేషన్ వంటి కార్యక్రమాల ద్వారా బాల కార్మిక వ్యవస్థ, బానిసత్వం, అక్రమ రవాణా, లైంగిక వేధింపులు వంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. పిల్లల విద్యా హక్కుల కోసం ఎంతగానో కృషి చేసినందుకు 2014లో మలాలా యూసుఫ్జాయ్తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. పాయింట్ నెంబర్ 4, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. నెంబర్ 1, అరగోవింద ఖురానా. 1922 జనవరి 9న బ్రిటిష్ ఇండియాలోని ముల్తాన్లోని రాయ్పూర్ గ్రామంలో జన్మించాడు. ఈ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఇతను ఒక అమెరికన్ బయోకెమిస్ట్. వీరి పరిశోధన మొత్తం అమెరికాలో జరిగింది. ప్రోటీన్ల సంశ్లేషణ కోసం ఆర్ఎన్ఏ సంకేతాలను విడదీయడం, క్రియాత్మక జన్యువులను సంశ్లేషణ చేయడంలో పనిచేయడం, ఎంజైమ్ల సహాయంతో విభిన్న ఆర్ఎన్ఏ గొలుసులను నిర్మించడం ద్వారా అతను ప్రోటీన్ ఉత్పత్తిని చేయగలిగాడు. జన్యు సంకేతం యొక్క వారి వివరణ మరియు ప్రోటీన్ సంశ్లేషణలో దాని పనితీరు కోసం వీరు చేసిన పరిశోధనకు గాను 1968లో ఇతనికి నోబెల్ బహుమతి లభించింది. నెంబర్ 2, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. 1910 అక్టోబర్ 19 బ్రిటిష్ ఇండియాలో లాహోర్లో జన్మించాడు. ఈ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఇతను ఒక అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. వీరి పరిశోధన మొత్తం అమెరికాలోనే చేశారు. నక్షత్రాల నిర్మాణం మరియు వాటి పరిమాణానికి సంబంధించిన భౌతిక ప్రక్రియలపై చేసిన పరిశోధనకు గాను వీరికి అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త విలియం ఆల్ఫ్రెడ్ ఫౌలర్తో కలిసి 1983లో నోబెల్ బహుమతి అందుకున్నారు. నెంబర్ 3, వెంకట్రామన్ వెంకీ రామకృష్ణన్. 1952 తమిళనాడులోని చిదంబరంలో పుట్టారు. ఇతను ఒక బ్రిటిష్ అమెరికన్. రైబోజోముల నిర్మాణం మరియు వాటి యొక్క పనితీరుపై చేసిన పరిశోధనలకు గాను అమెరికన్ బయోకెమిస్ట్ థామస్ ఆర్థర్ స్టిచ్ మరియు ఇజ్రాయెల్ క్రిస్టలోగ్రాఫర్ అడా ఇ యోనత్తో కలిసి 2009లో నోబెల్ బహుమతి పొందారు. నెంబర్ 4, అభిజిత్ వినాయక్ బెనర్జీ. 1961 జనవరి 21 ముంబైలోని బెంగాలీ కుటుంబంలో జన్మించాడు. ఇతను ఒక అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త. ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి వారి ప్రయోగాత్మక పరిశోధనకు గాను ఎస్థర్ డూఫ్లే మరియు మైకేల్ క్రీమోర్తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నాడు. పాయింట్ నెంబర్ 5, భారతీయ మూలాలున్న విదేశస్థుడు సర్ విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్. 1932 ఆగస్టు 17న బ్రిటిషర్లచే పరిపాలించబడుతున్న కరేబియన్ ఐలాండ్ ట్రినిడాడ్లో జన్మించాడు. 1876-78లో దక్షిణ భారతదేశంలో ఏర్పడిన మహాకరువు వలన చాలామంది భారతీయులు ట్రినిడాడ్, బ్రిటన్, జమైకా, ఫిజీ, ఆఫ్రికా లాంటి దేశాలకు వలస వెళ్ళారు. అలా 1880 సంవత్సరంలో విఎస్ నైపాల్ గారి తాత, అలాగే 1890 సంవత్సరంలో వీరి తల్లిదండ్రులు
ట్రినిడాడ్ ద్వీపంలోని చెరుకు తోటలలో ఒప్పంద కార్మికులుగా పనిచేయడానికి వలస వెళ్ళారు. విఎస్ నైపాల్ ఒక నవల రచయిత. అతను రాసిన పుస్తకాలలో ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్, ఇన్ ఏ ఫ్రీ స్టేట్, ఏ బెండ్ ఇన్ ది రివర్, ది ఎనిగ్మా ఆఫ్ అరైవల్ ముఖ్యమైన రచనలు. వీటిలో ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్ అనే నవల 20వ శతాబ్దంలో ఇంగ్లీష్లో రాసినటువంటి అన్ని నవలలలో అతి ముఖ్యమైన 100 నవలలలో 72వ స్థానాన్ని పొందింది. ఈ వీడియోను ముగించే ముందు ఇందులోని ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నెంబర్ 1, బ్రిటిష్ ఇండియాలో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి విదేశస్థుడు రుడ్యార్డ్ కిప్లింగ్. మొదటి బ్రిటిష్ ఇండియన్ రవీంద్రనాథ్ ఠాగూర్. పాయింట్ నెంబర్ 2, భారత స్వతంత్రానికి ముందు మరియు ఆ తర్వాత స్వదేశీ పరిశోధనతో పూర్తి సైన్స్ అన్ని విభాగాలలో నోబెల్ బహుమతి పొందిన ఒకే ఒక శాస్త్రవేత్త సర్ సివి రామన్. పాయింట్ నెంబర్ 3, ప్రపంచ దేశాలలో అత్యధిక నోబెల్ బహుమతులు పొందిన దేశాల దృష్టిలో మన దేశం యొక్క స్థానం మరియు గౌరవం తగ్గిపోకూడదనే కారణంతో విదేశస్తులను కూడా మనం ఈ జాబితాలో భారతీయులుగానే చెప్పుకుంటాం. పాయింట్ నెంబర్ 4, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి సాధించే స్థాయికి భారతీయ పరిశోధన సంస్థలు చేరుకోలేకపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.